నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. పహల్గామ్ ఉగ్రదాడి పిరికి పంద చర్య తీవ్రంగా ఖండిస్తున్నామంటూ దాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేరు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాధారణ దుస్తుల్లో ఉండి పోలీసు పేరు చెప్పి వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. సూర్యాపేట జిల్లా నాగరం ఫణిగిరి గ్రామంలో నిన్న జరిగిన మా అత్త వట్టే భద్రమ్మ మృతిపై మాకు అనుమానం ఉందని మృతురాలి పెద్ద కూడలు వట్టే విజయ అన్నారు. ఆస్తి పంపకాల్లో నాకు రావాల్సిన ఆస్తిని ఇవ్వడానికి సుముఖంగా ఉందని తెలిసినా కొద్ది రోజుల్లోనే మా అత్త చనిపోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుగుల మందు తాగి చనిపోయేంత పిరికిది మా అత్త కాదని, మా అత్త మృతి పట్ల అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సరైన న్యాయం చేయాలని పెద్ద కూడలు వట్టే విజయ అధికారులను ఆదేశించారు. నాకు రావాల్సిన ఆస్తిని నాకు రాకుండా మా మరిది పవెట్టే పుల్లయ్య వారి బంధువులు అడ్డుపడి నన్ను నా కూతుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఊరి మా బాధకున్న మా కులం వాళ్ళని కాళ్ళ ఎలా పడితే ఆడపిల్ల అన్యాయంగా ఉంది కదా, ఎందుకు కొద్దిగా న్యాయం చేయాలని వాళ్ళు నాకు కొద్దిగా మాట్లాడితే వాళ్ళ మీద కుట్రలు పెట్టుకొని వాళ్ళకి అన్ని లేనిపోని అన్ని క్రియేట్ చేసి పంపిస్తురు. మా అత్తని సావదెంగిన అక్కడ అన్ని చేసినా చేసిరు, మళ్ళీ వీళ్ళ మీద అంతా బుడద చల్లుతురు. వాళ్ళకి ఎలాంటి ఏం లేదు, వాళ్ళకు న్యాయం చేయాలి. వద్దు మీరు పంచాలు గొడవలు పెట్టుకోకురి, వద్దు ఏదన్నా ఉంటే నలుగురు ఇట్లా చెప్పినట్టు ఇన్నూరి అని చెప్పినందుకు వాళ్ళకి ఇవన్నీ బదనాములు ఎత్తుతురు. మీ అందరికీ నమస్కారం. నాకు న్యాయం చేయాలి అంతే. మీ మీడియా వాళ్ళకు భూమి 14 ఎకరాల భూమి మా అత్తమామ సంపాదించిన భూమి మాకు న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం. న్యాయం జరగాలని కొట్లాడితే మా అత్తని మా సైడ్ ఎంతో కొంత ఇద్దామని ఒప్పుకునే స్థితికి వచ్చే వరకు మా అత్తని లేకుండా కథం చేసి పడదేంగిరు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తుందని కథం చేసి పడదేంగిరు. ఒట్టే పుల్లయ్య, ఒట్టే అనిత, రావుల భద్రమ్మ, రావుల లింగయ్య, రావుల భయన్న, రావుల ఇంకో లింగయ్య, కల్లెట్లపల్లి ఉప్పలయ్య వీళ్ళందరూ కలిసి కథ మాకు ఇదివరకే కరెంట్ షాట్ పెట్టిండు. మాకు ఇలాంటి పరిస్థితి ఉందని మాకు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ మీదనే మాకు చావుకు దగ్గర తెచ్చిర్రు. ఆమెను కూడా అదే పరిస్థితి చేసే ఏమైంది తెలుస్తలేదు నాకు. ఆమెను కూడా అట్లనే చేసేసిర్రు. నాకు వచ్చే భూమి 14 ఎకరాలు, 7 ఎకరాలు వస్తుంది. మీ అందరికీ దండం పెట్టి నమస్కారం చేసి చెప్తున్నా, నా వాడ నాకు ఇప్పేయాలి. నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది. నేను ఆడపిల్లని, ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దు. ఆడపిల్లకి ఎక్కడనైనా ఏ దేశాన్ని ఎంత పగున్నలకు కూడా ఇలాంటి కష్టాలు రావద్దు, ఇట్లాంటి ఇబ్బందులు రావద్దు. కల్లెట్లపల్లి ఉప్పలయ్యకు ఎట్లా న్యాయం అయిద్దో మా మీద ఇట్లా పగబట్టిండు. నేను ఆడపిల్లని కాలు పట్టుకున్నా కూడా నా మీద పగబట్టిండు. నేను ఆయనకు నా కడుపులో ఏమున్నా బాధ కూడా చెప్పుకున్నా కూడా నాకు గిత్త కూడా న్యాయం చేయలేదు, తీసుకొని కూడా న్యాయం చేయలే. మా ఊరి పణిగిరి రావుల వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మాకు అన్యాయం చేసిండు ఉప్పలయ్య. మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తుండు, మమ్మల్ని చెట్టుకు పుట్టాడు ఏడిపిస్తుండు. అసలు నువ్వెంతనో పిస్తే పిరికల్లవు అని అన్నాడు. ఓనాడు ఇంటికి పోతే కొంగ మీద చెరువు మీద కొంగలితే చెరువు గుద్దెంతదా, కొంగ గుద్దెంతదా, నీ గుద్దెంతది ఉకపో అని అన్నాడు. ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడింది నన్ను. అయినా కూడా ఎందుకన్నా ఇట్లా అంటున్నావు అంటే నువ్వు రాకు మా ఇంటికి అని కూడా అన్నాడు. ఇక నేను ఆ నుంచే నేను పోకుండా బంద్ అయినా సపెంటుకున్నా. వర్ధమాన్ కోట, ఒట్టే ముత్తయ్య, ఒట్టే భిక్షం, 1989 కొన్న భూమి. చిన్న తిరుమూర్తి, పెద్ద తిరుమూర్తి కాడ వీళ్ళు మా మామయ్యలు కొన్నారు. కొన్నాక ఈ మా మామయ్యలు కొనుక్కొని ఇంకా పట్ట చేసుకోలేరు. మా మర్ది తర్వాతకి దొంగతనంగా ఆయన పేరు మీద ఎక్కించుకుండు. కొన్నది మా మామయ్య. ఆయనకు అప్పుడు చిన్న వయసులో ఉన్నోడు ఈ భూమి ఎట్లా కొంటాడు, ఎట్లా కొన్నది నేను కొనుక్కున్నాను. ఇప్పుడు నన్ను అంతా విచారణ చేస్తుండు. నాది భూమి, నేను కొన్నా, కష్టపడి కొన్నా అంటుండు. ఊళ్ళో పెద్దలకు మొత్తం, మా ఊరి పణిగిరి మొత్తం అందరికి తెలుసు మా భూమి ఆయన కొన్నది, మా మామయ్యలు కొన్నది. ఊళ్ళో పెద్దలకు అందరు తెలుసు. పెద్దలతోటి మాట్లాడుకుందాం అంటే నేను నిన్న అనేసి వెళ్ళిపోతుండు. ఇది దయచేసి ఈ కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి. ఆయన ఏడ ఉన్నది, ఏడ చేసింది ఏంది అనేది. నా పెళ్లి కాకముందు నుంచే ఉన్నది భూమి. నేను కూడా నా భర్త నేను కూడా వ్యవసాయం చేసిన వాళ్ళమే అల్లా.
ఇట్లా అన్ని దొంగ పట్టాలు చేయించుకొని ఇట్లా విచారణ చేస్తుండు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుండు. ఇక నువ్వు చస్తే పిడబోద్దు అని ఊకే అంటుండు గడుకోసారి. నాకు ప్రాణ హాని ఉందయ్యా, దయచేసి మీ అందరికి నమస్కారం, నాకు న్యాయం చేయండి. సూర్యాపేట జిల్లా సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ కూడా సివిల్ డ్రెస్సులు వాహనాలు తనిఖీ చేయరన్నారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ కాకి యూనిఫామ్ ధరించి వాహనాలు తనిఖీలు చేస్తారని తెలిపారు. సాధారణ డ్రెస్సులు పోలీసులు అంటూ వాహన తనిఖీలు నిర్వహించినా డబ్బులు నిలువైన వస్తువులు అడిగితే వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించి వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సివిల్ డ్రెస్సులో ఉన్నవారు వాహనాలను ఆపినా తనిఖీ నిర్వహించినా అప్రమత్తంగా ఉండాలని, వెంటనే వారు మోసగాలని తెలుసుకోవాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరకత్త గూడెం ఫ్లైఓవర్ పైన గ్రానైట్ రాయితో వెళుతున్న ట్రాలీ నుండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన పూర్తిగా కాలిపోయిన లారీ ఎవరికీ ప్రాణ నష్టం అవ్వలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న సామాన్యులపై ఉగ్రదాడి పిరికి పంద చర్య. ఉగ్రవాదులను వారి హింసాత్మక చర్యలను యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తుంది. కుట్ర దాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేరు. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక్క పదంతో అణిచివేసే చర్యలకు పూనుకోవాలి. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి భగవంతుడు మనోధైర్యాన్ని, శక్తిని కల్పించాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను tgbi.cgg.government.in అనే వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ ముసిని విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించామని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీ స్కూల్ నిర్వహిస్తున్నామని, చిన్నారులకు ఆటలు పాటలతో పాటు మేధాశక్తిని, జ్ఞాపక శక్తిని పెంచే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో బోధన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా తమ పాఠశాలలో అనేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆట బొమ్మలతో చిన్నారులకు ఆడిస్తూ పాటిస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రథమ్ ఎన్జీఓ మాస్టర్ ట్రైనర్ ఏ పద్మ, 11వ వార్డ్ అంగన్వాడీ టీచర్ టి పద్మ, జి వినోద, ఆయాల ఆసియా బేగం, సులోచన తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. అయితే ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మన అంగన్వాడీలు కూడా ప్రస్తుతం నడిపించడం జరుగుతుంది. మన అంగన్వాడీలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ఆ పేరెంట్స్కి తెలియజేసేది ఏంటి అంటే, మనం ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక బిడ్డకు వచ్చేసి సంవత్సరానికి 10 నుంచి 20,000 అలా ఖర్చు అవుతుంది. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కానీ మన అంగన్వాడీలో ఆటపాటల ద్వారా మాత్రమే విద్య అందించుకుంటూ న్యూట్రిషన్ ఇస్తున్నాము, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు అనేది 90% డెవలప్ అవుతుంది. వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్స్ అనేది లేకుండా వాళ్ళు ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ మాత్రమే విద్యను అభ్యసించాలి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన అంగన్వాడీ టీచర్స్కి మాకు కూడా సహకరించి మీ పిల్లలను మంచి భావితరాలకు మంచి పౌరులను అందించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ ఈరోజు మనము మన అంగన్వాడీ కేంద్రం శివాజీ నగర్ 11 అంగన్వాడీ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ ప్రోగ్రాంలో ఉద్దేశంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మా అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా కాకుండా ఇంకా ఎక్కువగానే మనం అన్ని యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు
ఫుడ్, తర్వాత ఫీజులు, తర్వాత యూనిఫామ్కి వచ్చేసి, బుక్స్కి వచ్చేసి ఒక బిడ్డకు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 30 నుంచి 40 వేల ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మన అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము న్యూట్రిషన్తో పాటుగా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూనిఫామ్, తర్వాత మంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా అంగన్వాడీ టీచర్లకు మాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మీరు మీ పిల్లల ఆటపాటల ద్వారానే అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా అంగన్వాడికి మీ పిల్లలు పంపి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ యందు నేను మాస్టర్ ట్రైనర్, పట్టం మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ జాయిన్ అయినాను ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్గా. అయితే ఇప్పుడు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని కొత్తగా విద్యా సంస్థ పెంపొందుతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ నుంచే మొదలు కావాలని ఈ యొక్క మాస్టర్ ట్రైనర్గా పిల్లలకి ఫస్ట్ టీచర్లకి ట్రైనింగ్లు ఇస్తూ పిల్లవాళ్ళ యొక్క విద్యను ఏ విధంగా నేను ఆటపాటల ద్వారా ఆటలు పాటలు వాళ్ళకి సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానము, మళ్ళీ కథలు ఈ ఏజ్ 3 to 6 years వరకు వాళ్ళకు డెవలప్మెంట్ బాగా జరగడం కోసము మా ఈసీసీ ఉద్దేశం. కాబట్టి మంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అన్నట్టు. కాబట్టి అక్కడ ఫారెన్లో కూడా ఎలాంటి విద్యనైతే అందిస్తారో అలాగే మన ఇండియాలో కూడా మన దగ్గర కూడా అలాంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీలను ఫస్ట్ పిల్లల నుంచి మొదలు కావాలన్న ఉద్దేశంతో అంగన్వాడీలకి కొత్తగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అంగన్వాడీ సెంటర్లకి పంపించితే మీకు ఒకటి ఆహారము అంటే శారీరక అభివృద్ధి జరుగుతుంది, బ్రెయిన్ అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బండగుర్తు ఏమంటారు ప్రైవేట్ స్కూళ్ళలో ఇలా దిద్దించడం అలాంటి కాకుండా పిల్లలని తయారు చేయించి ఆ వస్తువులను తయారు చేయించి వాటితో విద్యను అందిస్తున్నాం. సూర్యాపేట ఇంటర్ ఫలితాలలో నారాయణ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని నారాయణ జూనియర్ కళాశాల డీన్ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం సోమిరెడ్డి ప్రిన్సిపాల్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఎంపీసీ మొదటి సంవత్సరం నందు దేదీప్య 468 మార్కులు, సాత్విక 467 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారని అన్నారు. బైపీసీ రెండవ సంవత్సరం నందు స్టాలిన్ 437 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో గంగోత్రి 995 మార్కులు, రిజ్వాన్ 992 మార్కులతో టాపర్లుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నారాయణ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఐఐటి ర్యాంకులు, నీట్ ర్యాంకులతో పాటు ఐపీ రిజల్ట్స్లో కూడాను అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. ఈరోజు రిలీజ్ అయినటువంటి ఐపీ ఫలితాలలో 470కి ఎంపీసీలో 468 మార్కులతో 3 విద్యార్థులు, 67 మార్కులతో 1 విద్యార్థి, 466 మార్కులతో 5 విద్యార్థులు ఉండడం. దీంతోపాటు 460 పైన 46 మంది విద్యార్థులు, 450 పైన 71 మంది విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్లో 992 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ, మాకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, అలానే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్లో కూడాను అత్యుత్తమ ఫలితాలు 99% పైన సూర్యాపేట నుంచి 2 విద్యార్థులు సాధించారు. 98% పైన కూడా 2 విద్యార్థులు ఉన్నారు. దీంతో సూర్యాపేట జిల్లా నుంచి, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మనం జేఈలోను అలానే ఐపీలో కూడాను జిల్లా నెంబర్ 1గా ఈరోజు జయ జూనియర్ కాలేజ్ నిలబడుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అలానే తోడ్పాటు అందిస్తున్నటువంటి మా సమాజం మొత్తానికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ఫలితాలు ముందు కూడాను సాధిస్తూ కార్పొరేట్ కాలేజీలకు జయ సూర్యాపేట ఏ విషయంలోనూ ఐఐటీలో కానీ ఐపీలో కానీ తీసుకోదని ఈ విధంగా తెలియజేయడకు గర్విస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్ కమ్యూనిటీ, ఫ్యాకల్టీ and God bless all the students also. Big round of applause. Thank you everyone. మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష
ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ యాదవరెడ్డి ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ లో ఎస్డి సమీరా తబస్సుమ 468, ఎస్కే సమీరా 467, ఎస్కే అఫ్రానా 467, జి నవ్య 467, డి సౌజన్య 466, కె కీర్తన 465, కె నందిని 465, పి గణేష్ 464, బి మానస్ 464, పి రేవతి 462 మార్కులను సాధించినట్లు తెలిపారు. బైపీసీ గ్రూప్ లోని నేహ 463, డి కావేరి 463, ఎం తేజశ్రీ 433, టి మమత 433 మార్కులను సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ లో పి సాహితి 993, ఎస్కే సనా 993, బి తేజ 993, ఎండి ఇమ్రాన్ 993, ఎన్ లక్ష్మీ ప్రసన్న 990, బి సాయి దీపక్ 990 మార్కులను సాధించినట్లు తెలిపారు. బైపీసీ గ్రూప్ లో ఎం శిరీష 993, పి చందన 989, టి సౌమ్యశ్రీ 982, ఆర్ భవానీ 974, నాగ చైతన్య 970 మార్కులను సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీనిధి జూనియర్ కాలేజ్ 60 ఫీట్ రోడ్ సూర్యాపేట్ నేడు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో శ్రీనిధి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి గర్వపడుతున్నాం. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్కే సమీరా తబస్సం అవుట్ ఆఫ్ 470కి 468 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు ఎండి సమీరా 470కి 468 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 467 ఎస్కే అఫ్రానా, 467 సమీరా ఇంకా 467 నేహా. సో ఇలా జూనియర్ ఎంపీసీలో అవుట్ ఆఫ్ 460 అబోవ్ 15 మెంబర్స్ స్టూడెంట్స్కి మార్క్స్ అనేది ఎంపీసీ విభాగంలో, బైపీసీ విభాగంలో 440కి 436 డి నేహా టౌన్ ఫస్ట్, డి కావేరి 434 సో టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించినందుకు సో మా స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. సూర్యాపేట ఇంటర్ ఫలితాలలో నారాయణ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని నారాయణ జూనియర్ కళాశాల డీన్ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం సోమిరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఎంపీసీ మొదటి సంవత్సరం నందు దేదీప్య 468 మార్కులు, సాత్విక 467 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారని అన్నారు. బైపీసీ రెండవ సంవత్సరం నందు స్టాలిన్ 437 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో గంగోత్రి 995 మార్కులు, రిజ్వాన్ 992 మార్కులతో టాపర్లుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నారాయణ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రిలీజ్ చేసినటువంటి ఫలితాలలో సూర్యాపేట నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి మా విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు. ముఖ్యంగా బైపీసీలో స్టేట్ ర్యాంక్తో పాటుగా సూర్యాపేట డిస్టిక్ ఫస్ట్ మార్క్ సాధించింది మా పాప గంగోత్రి అనే పాప. 995 డిస్టిక్ టాపర్, అదేవిధంగా స్టేట్ మార్క్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ బైపీసీలో ఈ పాపతో పాటుగా 992 రిజ్వాన్ అనే బాబు కూడా 992 మార్క్స్ సాధించాడు. అదేవిధంగా ఎంపీసీలో 468 మార్క్స్ స్టేట్ మార్క్స్తో పాటుగా డిస్టిక్ టాప్ మార్క్స్ సాధించినటువంటి దేదీపి అనే అమ్మాయి కూడా ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి రిజల్ట్. నెక్స్ట్ 467 వచ్చినటువంటి సాత్విక మన డిస్ట్రిక్ట్ టాపర్గా ఉంది. ఇవి మన నారాయణ సంస్థలు నార్మల్ విద్యార్థులతో సూర్యాపేటలో సాధించినటువంటి మంచి రిజల్ట్. ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, అదేవిధంగా మా గ్రూప్కు సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్ అందరికీ ఈ మైక్రో షెడ్యూల్ చాలా ఉపయోగపడింది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరున వాళ్ళకి మా లెక్చరర్స్ నుండి మంచిగా బోధించడానికి, అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో అందరికి కూడా మన సూర్యాపేట విద్యార్థులకు కూడా వీళ్ళు ముందుండి నిలవడం జరిగింది. సో ఈ విద్యార్థులని ప్రతి ఒక్క అధ్యాపక బృందం అందరం కూడా పేరున వీళ్ళందరినీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మా సంస్థ తరఫున మంచి మార్క్స్ రావడానికి
విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా షెడ్యూల్ నడిపించడం కానీ మాకు సంబంధించి ఇక్కడ మా డీన్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు విద్యార్థులకి మా స్టాఫ్ కూడా మంచి సహకారం అందించారు. అదేవిధంగా మా ఏజిఎం గారు ఈ కాలేజీ నడిపించే విధానంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫలితాలు సాధించడానికి మంచి సహకారం అందించారని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రిజల్ట్ రావడానికి మా మేనేజ్మెంట్ సమిష్టి కృషి అంటే ముఖ్యంగా వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుండి అదేవిధంగా లెక్చరర్ దగ్గర నుండి చిన్న ఆఫీస్ స్టాఫ్ కూడా మంచి సహకారం అందించారు. కాబట్టి అందువల్ల మేము ఈ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలం. సూర్యాపేట జిల్లా కోదాడ 65 నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం బరాకత్ గూడెం వద్ద గ్రానైట్ రాయితో వెళ్తున్న ట్రాలీ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసముద్రం నుంచి ఒంగోలుకు గ్రానైట్ ను తరలిస్తున్న లారీ బరకత్ గూడెం దూరం సమీపంలోకి రాగానే ఇంజన్ నుంచి పొగలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు ఆపి దిగాడు. ఇంజన్ నుంచి చిన్న మంట రావడంతో లారీలో ఉన్న బకెట్ నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చేసేది లేక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ లారీ పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు మునగాల వద్ద దారి మళ్లించారు. వెళ్తున్నా సార్, మధ్యదారిలో ఫైర్ అవ్వటం జరిగింది. ఆర్పడానికి నా వల్ల కాలేదు. బకెట్ నీళ్ళు ఉంటే ఏ పోదాం అయినప్పుడు పెద్ద మంటలు వచ్చినాయి. ఆ సెల్ ఫోన్ 2,000 డబ్బులు అది అందులోనే ఉన్నాయి. అందులోనే ఉన్నాయి సార్, అందులోనే ఉన్నాయి. అన్నీ తగలబడిపోయినాయి. మంట మీరు కింద బానెట్లు గుండా ఏదో పొగలాగా వస్తుంటే ఏదో పొగలాగా వస్తుంది చూసా. బూట్ ఒకటి చినిగిపోయి ఉండటంలో మంటలు కనపడటమే వెంటనే వల్ల తీసి పక్కకు ఆపేసి చేయబోయేటప్పటికి పెద్ద మంటలు రావడం నేను దూకేసాను. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ప్రభుత్వం అందించేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థినులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని దేవరకొండ గిరిజన బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ కళ్యాణి అన్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కావడంతో తమ కళాశాల నుండి కె అఖిల బీపీసీ విభాగంలో 996 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని, మరొక విద్యార్థిని జయకృష్ణవేణి ఎంపీసీ మొదటి సంవత్సరంలో 467 మార్కులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఈఓ ఈ కళాశాలగా ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలు సాధించాలని అందుకు సహకరించిన రాష్ట్ర ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ సీతాలక్ష్మి, నల్గొండ ఆర్సీఓ బాలరాం నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, విద్యార్థిని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నా పేరు జయకృష్ణవేణి. నేను టీజీటీ WURJC దేవరకొండ COEలో చదువుతున్నాను. నేను ఇక్కడ ప్రథమ తరగతి పూర్తి చేశాను. నాకు 467 మార్కులు వచ్చాయి. ఈ మార్కుకి కారణం మా ప్రిన్సిపల్ మేడం, మా స్కూల్ స్టాఫ్ అందరూ ప్రోత్సహించడం వల్లనే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. ఈ గురుకుల పాఠశాలలో COE పెట్టడం వలన గిరిజన ప్రజల పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి, చాలా సహాయపడుతున్నాయి. అందరూ ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నారు. మా ఈ థాట్ అంటే ఈ COE పెట్టాలన్న థాట్ వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నేను ఇక్కడ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. నా గ్రూప్ ఎంపీసీ. నేను ఇక్కడ నా డ్రీమ్ ఏంటిదంటే కరక్పూర్ IIT కొట్టాలి అని నేను ఇక్కడికి వచ్చాను. పక్కా కొట్టాలని నేను మాటిస్తున్నాను మా ప్రిన్సిపల్ మేడంకి. ఈ COEs పెట్టిన మా సెక్రటరీ సీతాలక్ష్మి మేడం అయినా మా OSD సార్స్ అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. RCO సార్, బలరాం సార్కి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పుడు మేము మంచిగా చదువుకుంటున్నాము. మా స్టాఫ్ కానీ మా ప్రిన్సిపల్ మేడం కానీ మాకు మంచిగా ప్రోత్సహిస్తారు. మాకు అన్నీ చెప్పి అన్ని విషయాలు తెలుపుతారు. మంచిగా మోటివేట్ చేయడం వల్లనే మాకు ఇంత బాగా చదువుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఇంకా సదుపాయాలు అన్నీ కలిగిస్తారు. మాకు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. కంప్యూటర్స్ కానీ అన్నీ మాకు ఏమి కావాలని అన్నీ
మంచి సౌకర్యాలు లభించడం వల్ల మేము చాలా బాగా చదువుకుంటున్నాము. ఇంకా ఈ గురుకులాలు అనేవి మంచి విద్యని అందజేస్తున్నాయి. సో అందరి పిల్లలు గురుకులాల్లో చదువుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. నేను బైపీసీ సెకండ్ ఇయర్ని కంప్లీట్ చేశాను. TGT-WURJC గర్ల్స్ దేవరకొండ COEలో నా ద్వితీయ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే ఉన్నాను. అంటే 2023 నుంచి 2025 వరకు నేను ఇక్కడనే చదువుకున్నాను. నాకు ఇంటర్మీడియట్ ద్వితీయలో నాకు 996 మార్క్స్ వచ్చాయి. దానికి ముఖ్య కారణము ఈ విద్యాలయ. ఇది నాకు ఎంతో స్ఫూర్తిని పెంపొందించింది. అదేవిధంగా ఎన్నో మంచి విషయాలు నేర్పించింది. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణము మా ప్రిన్సిపల్ మేడము, అదేవిధంగా మా స్టాఫ్ టీచర్స్ అందరూ ఒక స్ఫూర్తితోటి నేను ఇంత పైకి వచ్చాను. నాకు రావడానికి గల కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ విద్యాలయాల్లో నేను ఎన్నో పాఠాలు, ఎన్నో మంచి విషయాలు జీవితంలో ఎలా పైకి రావాలో నేర్చుకున్నాను. విద్యతో పాటు ఎలా బతకాలి అనేది కూడా తెలుసుకున్నాను. ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడం ఎప్పటికీ మాతో ఉంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆల్వేస్ మాతో 24 hours మా చుట్టూ ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇన్ని తెచ్చుకోవాలి అన్నట్టు చెప్తూ మమ్మల్ని వెన్నంటి నడిపించారు. కావున వాళ్ళ వల్లనే మేము ఇంత పైకి వచ్చాము. అదేవిధంగా మా స్టాఫ్ టీచర్స్ మా స్టడీ అవర్ మొత్తం మాతోనే ఉంటూ మేము ఎంతవరకు ఉంటే వాళ్ళు కూడా అంతవరకు ఉంటూ మాతో కమ్యూనికేట్ అవుతూ మమ్మల్ని ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తూ వాళ్ళు ఎప్పటికీ మాతోనే ఉండేటోళ్ళు. ప్రస్తుతానికి నేను ఇక్కడ నీట్ కోచింగ్ తీసుకుంటున్నాను. షార్ట్ టర్మ్ నా గోల్ వచ్చేసి MBBS. అది ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను అన్నట్టుగా నాకు ఉంది. ఖచ్చితంగా నేను సాధిస్తాను దాన్ని అని అనుకుంటున్నాను. ఆ సంకల్పం నాకు ఉంది. అదేవిధంగా నాకు ఇన్ని సౌకర్యాలు కల్పించిన మా RCO సార్కి, అదేవిధంగా మా సెక్రటరీ సీతాలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు. మా నీట్ కోచింగ్ వరకు ఇప్పటివరకు మేము ఇక్కడనే ఉంటున్నాము. అది మాకు May 4th ఉంది. దానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ మాకు ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతూనే ఉన్నాయి. వీకెండ్స్ పెట్టడం కానీ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం కేవలము మా సెక్రటరీ సీతాలక్ష్మి మేడం గారు, OSD ఆపరేటర్ శ్రీనివాసారెడ్డి గారు, అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ RCO సార్ బలరాం రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క ఇన్ని సౌకర్యాలు కల్పించిన నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మా గురుకుల కళాశాల అయినటువంటి TGT-WURJC గర్ల్స్ దేవరకొండ కాలేజ్లో అఖిల మొదటి స్థానం సాధించింది మా కళాశాలలో. అదేవిధంగా తనకి 1000 మార్కులకు గాను 996 మార్కులు రావడం జరిగింది. అలాగే కృష్ణవేణి ఫస్ట్ ఇయర్ MPC ఫస్ట్ ఇయర్ తను కూడా అత్యధిక మార్కులు సాధించింది. 67 మార్కులు సాధించి తను మొదటి స్థానంలో నిలిచింది. అఖిలకి స్టేట్ 2వ ర్యాంకు రావడం మా అందరికీ ఎంతో గర్వకారణం. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సదుపాయాలు, సౌకర్యాలు ట్రైబల్ స్టూడెంట్స్ కోసమని ప్రత్యేకంగా గురుకులాలు స్థాపించి, అదేవిధంగా COE కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించడం అనేది చాలా మంచి ఆలోచన. గవర్నమెంట్ చేసినటువంటి ఈ ఆలోచనని మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా ఈ కృషికి కారణమైనటువంటి, మా విద్యార్థుల ఫలితాలకు కారణమైనటువంటి గురుకుల అధికారులందరికీ, సెక్రటరీ సీతాలక్ష్మి మేడం గారికి, OSD ఆపరేషన్స్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ నల్గొండ అయినటువంటి బలరాం నాయక్ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే అయినటువంటి బాలు నాయక్ సార్ గారికి కూడా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఏ అవసరమైనా కూడా మమ్మల్ని మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్కి, అధికారులకి, ఆల్ ద DO, MEO అండ్ RDO సార్, అండ్ ఎస్పెషల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కలెక్టర్ మ్యామ్ ఇలా త్రిపాఠి మేడం గారికి, అందరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ ఫలితాలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా స్టాఫ్, కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఆల్ ద స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అదేవిధంగా పిల్లల్ని చదువుకోవడానికి ముఖ్యంగా గర్ల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ. ఈ చదువుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి పంపించిన తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ మాది కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి we are giving coaching for NEET and IIT also. Now students are taking NEET and IIT coaching also. And Akhila is preparing for NEET coaching. Mem expect chestunnam she is going to crack NEET also in 2025 ani. అదే విధంగా అడ్వాన్స్కి 15 మంది స్టూడెంట్స్ మెయిన్స్లో ఫలితాలు సాధించి 15 మంది స్టూడెంట్స్ అడ్వాన్స్కి కూడా ఎలిజిబిలిటీ సాధించారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఆల్సో. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. పహల్గామ్ ఉగ్రదాడి పిరికి పంద చర్య తీవ్రంగా ఖండిస్తున్నామంటూ దాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేరు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాధారణ దుస్తుల్లో ఉండి పోలీసు పేరు చెప్పి వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.